ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదండి? దేవుడిచ్చే ఆ మహాకృపను మీరు పొందుకుని నిత్యము సంతోషిస్తూ ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ దినము ఒక మాట చేత మనందరము బలపరచబడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆ మాట మలాకి గ్రంథంలో రాయబడి ఉంటుంది. పాత నిబంధనకి చివర పుస్తకము. పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనము, ప్రతి యొక్క భాగము చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ మలాకి గ్రంథంకి వచ్చిన తర్వాత యోహానుతో భక్తుడితో పేరుతో ముగించబడుతుంది. తన యొక్క ఆ రాక కొరకు తెలియజేస్తూ ఉండే మాటలు మనం అన్నీ చూస్తాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఒక మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, తనను ద్వేషించిన వారిని అయినప్పటికీ, తనను కాదన్నవారైనప్పటికీ, గౌరవము తనకి ఇవ్వలేనప్పటికీ మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ చాలా చాలా గొప్పది. మరణము కంటే బలమైన ప్రేమ యేసు ప్రేమని రోమపత్రికలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని ఎడల, అట్టి ప్రేమ కలిగిన దేవుని ఎడల మనం భయభక్తులు నిలిపితే మన జీవితంలో 3 ఆశీర్వాదము తప్పకుండా మనం చూస్తామని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని మాట మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. దేవుని మాట మనల్ని జీవింపచేసేది. ఆ మాటను, ఒక మాటను మీకు పరిచయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం కానించి ఆ మాట రాయబడి ఉన్నది. ఆ మాట నేను చదువుతాను. అయితే తన నామం ముందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేసెను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయునట్లు గంతులు వేసెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలైన అందరికీ ప్రభు పేట మనవి చేస్తున్న మాట ఏంటి అంటే, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, దేవుని నామందు మనం కనుక భయభక్తులు ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు అంటున్నాడు, మనము ఆనందించే రోజు, సంతోషించే రోజు రాబోతుందని. లోకంలో చాలా మంది భయభక్తులు నిలపడానికి కష్టపడుతూ ఉంటారు. భయము అనేది, భయపడాల్సిన వాటికి భయపడరు, వేటికైతే భయపడకూడదో వాటికి భయపడుతూ ఉంటారు. మానవ నైజము అటువంటి రీతిలోనికి నడిపించబడుతుంది. అయితే దేవుడు పలుకుతున్న మాటని, తన నామమందు భయము, భక్తి ఎవరైతే ఉంచుతారో వారు తప్పకుండా సంతోషించబడే రోజులు, కొవ్విన దూడ గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. మీరు బయలుదేరి మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని మలాకి భక్తులు తెలియజేస్తున్నారు. ఇంకొక మాట ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు ఉంచడం అంటే అసలు ఏంటి? చాలా మందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కానీ భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమంది చాలా సందర్భాల్లో ఏదన్నా టెంపుల్ కనపడగానే, లేదా గుడి కనపడగానే, లేదంటే ఏదన్నా చర్చి కనపడగానే, ఏదన్నా మసీదు కనపడగానే చాలా మంది భయభక్తులు నిలపడం మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే చాలా మంది దండం పెట్టుకుంటారు. చాలా భక్తి ఉంది వాళ్ళకి, భక్తి ఉంది, చాలా భక్తి ఉంది. అయితే భయపడాల్సిన దానికి భయపడరు. అదే నామము అందు తన మనసు ఎటు తోస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితులు
మానవ జీవితంలో కనబడుతుంది. కొంతమంది చర్చిలోకి ఎవరినైనా ఆహ్వానించామనుకోండి, వారు తొందరగా రారు. ఎందుకనంటే తనలో ఏదో కొద్దిగా లోపం ఉందో, దేవుడు అంటే విపరీతమైన భయం ఉందో రారు. అయితే దేవుడు పలుకుతున్న మాట ఏంటి అని అంటే, దేవుని ఎడల భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇది ఎలాంటిది అని అంటే, 2 చక్రాలు కలిగిన వాహనం లాంటిది. 2 చక్రాలు ఉన్న వాహనం, ఒక చక్రం ఉండి ఒక చక్రం లేకపోతే, లేదా 2 ఎడ్ల బండి ఉన్నప్పుడు ఒక ఎద్దు ఉండి 2 ఎద్దు ఉండకపోతే ఆ బండి ముందుకు ఎలా అయితే నడవదో, మన విశ్వాస జీవితంలో కూడా తప్పకుండా ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలి అంటే, ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అంటే తప్పకుండా ఈ 2 ఉండాలని ప్రభు పేట మనవి చేస్తాం. 1 భయము ఉండాలి, 2 భక్తి ఉండాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అనగా, 128వ కీర్తనలో కీర్తనకారుడు ఇలా రాస్తాడు ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవ యందు నడిచి వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితము అనుభవిస్తారు అని. నిజమే కదండి. ఈ దినాన్ని చాలా మంది కష్టపడుతున్నారు. చాలా మంది రాత్రి పగళ్ళు పనిచేస్తూ చాలా ధనం సంపాదిస్తున్నారు. కానీ హఠాత్తుగా అవన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. వాస్తవం కాదంటారా? తప్పకుండా మన జీవితాల్లో దేవుడు కోరుకునే ఆ గొప్ప విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు మనం ఉంచగలిగితే, దేవుని యందు భయభక్తులు మనం ఉంచగలిగితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. 2వ మాట నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో ఆ మాట రాయబడుతుంది. ఆయన నామమందు భయభక్తులు గల వారి అగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి తప్పకుండా నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అంటే మనం ఒకప్పుడు చీకటిలో బ్రతికే వారము, ఆశ్చర్యకరమైన తన గుణాతిశయులు ప్రచురించే నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునని భక్తుడు తెలియజేస్తున్నట్టుగా మన యొక్క జీవితాలు ఏర్పడబడుతున్న వంశముగా తీర్చిదిద్దానని ప్రభువు సెలవిస్తాడు. అంతేకాదు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ పరిస్థితి చూసినా మానవుని జీవితానికి అనుకూలంగా లేవండి. ఎక్కడ ఏ సందర్భంలో ఏది మనిషిని దాడి చేస్తుందోనని ప్రతి క్షణము భయపడుతూనే ఉన్నాడు. అయితే ప్రభువు చెప్పిన గొప్ప వాగ్దానం ఏంటంటే,